హలో హాయ్ నమస్తే నేను మీ వేణు నేను నల్గొండ కార్స్ ఈ రోజు మీ ముందరికి ఒక మంచి డీజిల్ వెహికల్ అయితే సేల్ కి అయితే తీసుకొచ్చిన. ఇది చూసుకున్నట్టయితే మారుతి సుజుకి విటారా బ్రీజా అండి. 2018 మోడల్ 1,63,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్, కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఉంది. బండి అయితే సిల్వర్ కలర్, ప్రజెంట్ నల్గొండలో ఉంది. మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. బండి విషయానికి చూసుకున్నట్టయితే దీని ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. బండికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. రేయర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ ఏబిఎస్ తోటి అయితే వస్తుంది. రేయర్ ఫ్రంట్ బంపర్ కూడా అయితే ఉంది. బండి చాలా బాగుంది. ఇంజన్ అయితే ఇటు తీసుకురా కెమెరా చూసుకోవచ్చు. దీని ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి, చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది వెహికల్, సిల్వర్ కలర్. దీని హెడ్ లైట్స్ చూసుకున్నట్టయితే మనకి 100కి 90-95% హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాడు ఓనరు. దీని ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఏ గ్లాస్ ఏ పీస్ కూడా చేంజ్ చేయలేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ అయితే ఉంది. 4 ఎలాబిల్స్ ఉన్నాయి. టైర్స్ చూసుకున్నట్టయితే మనకి 70-75% టైర్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది డోర్కి ఇక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి. ఒరిజినాలిటీ పోతుందని ఓనర్ అయితే చేపియలేదు. రబ్బింగ్ పాలిషింగ్ లో కూడా గీతలు అయితే పోతుంది. చిన్న డెంట్ ఉంది. డీజిల్ వేరియంట్ అండి ఇది. మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి 20+ అయితే మైలేజ్ అయితే వస్తుంది. రేయర్ చూసుకున్నట్టయితే ఇదండి, రేయర్ బంపర్ కూడా అయితే ఉంది. అలాగే సెన్సార్స్, రేయర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉంటుంది. జెడ్డీఐ వేరియంట్ అండి ఇది. రేయర్ వైఫర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు రేయర్. ఓకే, ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ పార్ట్, ఏ గ్లాస్, ఏవైతే చేంజ్ అయితే చేయలేదు. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. ఎలావెల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. నాన్ యాక్సిడెంటల్ చూసుకోవచ్చు. స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. వెహికల్కి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళిపోయి సెంటర్ లాకింగ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. లోపలికి వెళ్ళిపోయి వెహికల్ స్టార్ట్ చేసి బానెట్ లైప్ ఇంజన్ అయితే చూపిస్తాం. ఓకే, చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ అయితే ఉంటుంది. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఇక్కడ ఉంటుంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్. డోర్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ పాన కూడా పెట్టలేదు. ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే చేయలేదు. సీట్ కవర్ చూసుకున్నట్టయితే మనకి 100కి 80-85% సీట్ కవర్స్ అయితే ఉంటాయి. బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఇక్కడ రష్ అయితే లేదు. చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇది చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఇంజన్ నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. 1,63,346 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేస్తుంది కో డ్రైవర్కి. స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టింగ్ మీ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది. బ్లూటూత్ కనెక్టింగ్ మీ సిస్టమ్, నార్మల్ ప్లేయర్ అయితే ఉంటుంది. ఇంకా ఏసీ అయితే చిల్డ్ ఉందండి. ఏసీ అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ తోటి ఏసీ అయితే వస్తుంది. ఏసీ అయితే చిల్డ్ ఉంది. గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 6 స్పీడ్ గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందలకి, రివర్స్ 6. గేర్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. ఓకే, క్లచ్ కూడా చూసుకోవచ్చు. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఓకే, మీకు బానెట్ లేపి దీని ఇంజన్ అయితే చూపిస్తా. చలో, బానెట్ కోల్. ఓకే, చూసుకోవచ్చు. దీని ఇంజన్ నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. బానెట్కి ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. బానెట్ అయితే ఒరిజినల్ ఉంది. కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్. రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్లు, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్. ఇంజన్లో ఇంతవరకు అయితే పాన పెట్టలేదు. టైమింగ్ చైన్ అయితే చేంజ్ చేసినారు. గేర్పుల్ అయితే మీకు తీసి చూపిస్తున్నా. ఇలాంటి ఆయిల్ స్మోక్, ఆయిల్ లీకేజ్, బ్యాక్ కంప్రెసర్ అయితే ఎలాంటిది ఏం లేదు. ఇంజన్లో ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా పాన్ అయితే పెట్టలేదు. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు. ఏసీ అయితే రన్నింగ్ ఉంది. ఇంజన్ నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ సీటింగ్ చూసుకున్నట్టయితే మనకి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. 100కి 85% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కి ఫ్యాడ్ అయితే లేదు. ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే, హెడ్ రెస్ట్ అయితే తీసినారు. అది పెట్టిస్తా. ఇక చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ డోర్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఇక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది. దీని బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఇక్కడ సెన్సార్ బటన్ ఉంటుంది. అది నొక్కితే బూట్ అయితే అన్లాక్ అయిపోతుంది. దీని టూల్ కిట్ కూడా అయితే అవైలబుల్ ఉంది. మనకి ఇది స్టెప్ అని చూసుకున్నట్టయితే మనకి స్టెప్ అని అయితే 40% స్టెప్ అని అయితే ఉంది. ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. 5 సీటర్ వెహికల్ అండి ఇది, డీజిల్. బూట్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ రష్ అయితే లేదు. బూట్కి కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బూట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంటల్. సిల్వర్ కలర్ తోటి అయితే వస్తుంది ఇది.
కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, అక్కడ రష్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ప్రజెంట్ ఇది నల్గొండలో అవైలబుల్ ఉంది. మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. పెట్టుకో. ఓకే, ఇది చూసుకున్నట్టయితే 2018 విటారా బ్రీజా ZDI అండి. ఇది డీజిల్ 1,63,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఏసీ కూడా రన్నింగ్ ఉంది. నాన్ యాక్సిడెంటల్ అండి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 6,65,000 రూపాయలు అయితే దీని ఓనర్ చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. తెలంగాణ వాసులకు మాత్రమే పనిచేస్తుంది. తెలంగాణలో ఏ జిల్లాకైనా సీసీ కొట్టేయడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ చేపించి చేస్తా. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.